ఏ శ్రీమన్నారాయణ. జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరకపోవడానికి ప్రధానమైన కారణం ఇంద్రియాలకి బానిస అవ్వడం. ఇంద్రియాలకి బానిస అయితే 5 ప్రాణులు తమ జీవితాన్ని కోల్పోయాయి. వేటగాడి యొక్క అందమైనటువంటి మాధుర్యమైనటువంటి స్వరానికి బానిస అయినటువంటి జింక ప్రాణాలని కోల్పోయింది. స్పర్శ సుఖానికి బానిస అయినటువంటి ఏనుగు ప్రాణాలని కోల్పోయింది. దీపపు కాంతికి ఆకర్షితమైనటువంటి మిడతలు ప్రాణాలని కోల్పోతాయి. మంచి రుచికరమైనటువంటి తేనెని ఆస్వాదించేటువంటి తుమ్మెద దానికి బానిసాయి ప్రాణాలని కోల్పోతుంది. జాలరి వేసినటువంటి ఎర యొక్క సుగంధానికి బానిస అయినటువంటి చేపలు ప్రాణాలని కోల్పోతాయి. ఒక్కొక్క ఇంద్రియము బాగా బలంగా ఉండడం వల్లనే అవి ప్రాణాలని కోల్పోతే 5 ఇంద్రియములు చాలా బలంగా ఉన్నటువంటి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి అంటూ గీతాచార్యులు తెలియజేస్తారు. సముద్రంలో ప్రయాణించేటువంటి ఓడ బలంగా వీచినటువంటి గాలి వల్ల ఎలా అయితే దాని దిశ మొత్తం కూడా తప్పి సముద్రంలో పడిపోతుందో, మనం కూడా బాహ్యమైనటువంటి విషయాలకి మన మనస్సు ఆకర్షితమైతే ఆ మనస్సు ఏ ఇంద్రియం మీద పనిచేస్తుందో ఆ ఒక్క ఇంద్రియమే మన లక్ష్యాన్ని మనం చేరకుండా చేస్తుంది. ఉదాహరణకి ఏదైనా మనం మంచి పని చేయాలనుకున్నాం, రాద్దాం అనుకున్నాం, లేదా చదువుకోవాలనుకున్నాం. అదే సమయానికి ఏదైనా ఒక అందమైన దృశ్యం మనకు కనిపించింది. మన మనస్సు ఆ దృశ్యంతో కనెక్ట్ అవ్వడం వల్ల దానికి బానిస అయిపోయి మన లక్ష్యాన్ని మనం మర్చిపోతే ఆ ఒక్క దృశ్యమే మన ప్రజ్ఞ మొత్తాన్ని కూడా, మన వివేకాన్ని, మన విచక్షణని మొత్తం కూడా హరిస్తుంది. ఇంద్రియాలకి బానిస అయినటువంటి ఇంద్రుడైనా సామాన్యుడే, ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నటువంటి సామాన్యుడైన మహేంద్రుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ఇంద్రియాలు మనకి అదుపులో ఉండాలంటే, ఇంద్రియ నిగ్రహం కలిగి మనం ఉండాలంటే మన ముందు ఒక ధర్మ విగ్రహం ఉండాలి. ఆ ధర్మ విగ్రహమే శ్రీరామచంద్రుడు. కనుక శ్రీరామచంద్రుని యొక్క తత్వాన్ని తెలియజేసేదే శ్రీమద్ రామాయణం. ఆ శ్రీమద్ రామాయణం ఎన్ని రామాయణాలు ఉన్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణమే పరమ ప్రమాణము. వాల్మీకి రామాయణంలో ప్రతి వాక్యం కూడా ఒక రామ విగ్రహంతో సమానం. మన విగ్రహం అనేది మనకి నిగ్రహాన్ని ఇస్తుంది, అంటే మన మనస్సును అక్కడ నిలుపుతుంది. కనుక రామాయణంలో ఉండేటువంటి ప్రతి వాక్యము మనలో ధర్మాన్ని నిలుపుతుంది, సత్యాన్ని తెలుపుతుంది, ప్రేమని నింపి అందరితో కలుపుతుంది. కనుక అటువంటి శ్రీమద్ రామాయణాన్ని నిరంతరం మనం అధ్యయనం చేస్తూ ఉంటే, అందులో ఉండేటువంటి అర్థాలని తెలుసుకుంటూ ఉంటే, శ్రీరామచంద్రుని యొక్క గుణాలని ఆస్వాదిస్తూ ఉంటే, మనం కూడా శ్రీరామచంద్రుడు జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్యని ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకోగలిగితే, అటువంటి ఆదర్శ పురుషుని యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోగలిగితే మన జీవితం కూడా సంస్కరింపబడుతుంది. కనుక అటువంటి ధర్మ విగ్రహం శ్రీమద్ రామాయణం. శ్రీరామచంద్రుని యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి ఆ ధర్మ విగ్రహాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి. మన ఇంట్లో ఎన్ని విగ్రహాలైనా ఉండొచ్చు, ఎన్ని విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క విగ్రహం లేకపోతే ఏ దేవత కూడా ఆనందించదు. అదే ధర్మ విగ్రహం. ఆ ధర్మ విగ్రహమే శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుని యొక్క తత్వాన్ని తెలియజేసేదే శ్రీమద్ రామాయణం. ప్రతి వ్యక్తి అనుకుంటాడు దైవానుగ్రహం కావాలి అని. మన ఇష్టదైవం ఎవరైనా ఉండొచ్చు, కులదైవం ఎవరైనా ఉండొచ్చు. మన ఇష్టదైవం యొక్క, కులదైవం యొక్క కంట్లో మనం పడాలంటే, అంటే వారి దృష్టిలో మనం పడాలంటే, వారి అనుగ్రహం మన మీద ప్రసరించాలంటే, ఇష్టదైవం యొక్క కంట్లో మనం పడాలంటే మన ఒంట్లో ఒకటి ఉండాలి, మన ఇంట్లో ఒకటి ఉండాలి. మన ఒంట్లో ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మన ఇంట్లో ధర్మ విగ్రహం ఉండాలి, అంటే శ్రీమద్ రామాయణం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు, ఇంద్రియ నిగ్రహంతో మనం ఉన్నప్పుడు, మన ఇంట్లో ధర్మ విగ్రహమైనటువంటి శ్రీమద్ రామాయణం ఉన్నప్పుడు మనకి దైవానుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ.